నానా ఈ అబ్బాయి ఓకే అనుకుంటా. లేదమ్మా, అంకుల్లో ఉన్నాడు. ఫోటోలో ఉన్నట్టే ఉంటారా ఏంటి మావయ్య? బయట బాగుండొచ్చు కదా. కోతులాడించుకునే వాళ్ళ ఉన్నాడే. అయితే దాని మొహానికి సరిపోతాడులే. మరీ అంత పక్షపాతం చూపించకండి. నేనేమి పక్షపాతం ఉన్నోడికిచ్చి చేయాలనుకోవట్లేదు కదా. చేసుకోబోయేదాని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదరా. పద్మావతి, పద్మావతి, పద్మావతి తొందరగా బయటికి రామ్మా. అక్కడే నిలబడ్డావేంటే, ఒకసారి ఇట్రా. సరిపోయింది. ఈ అబ్బాయి మీద నీ అభిప్రాయం ఏంటే? ఏంటే అలా చూస్తున్నావు? నీకే మంచి సంబంధం చూస్తున్నావు. నచ్చాడో లేదో చూసి చెప్పు. పద్దు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతాడు పద్దు. దానికి నచ్చినా నచ్చకపోయినా అతనితోనే దాని పెళ్లి. అయ్యో అయ్యో, ఏమిటమ్మా నువ్వు చేసిన పని? ఎంత పొగరే నీకు! పద్దు, ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావు? నేను ఆల్రెడీ చెప్పాను, సుభద్రత కొడుకు వెంకటేశ్వరుని తప్ప మరొకరిని చేసుకోను అని. కాదని బలవంతంగా చేయాలని చూస్తే కళ్యాణ మండపంలో మొన్న జరిగిందే మళ్ళీ జరుగుతుంది. అలివేలు చేసుకున్న వెంకీనే మళ్ళీ ఇది చేసుకోవాలని కోరుకుంటుందంటే నేను అనుమానించినట్టు దీనికి దుర్బుద్ధే ఉంది. నేనెప్పుడైనా చెప్పేదొక్కటే, నా బావే నాకు కాబోయేవాడు. నిన్ను చంపేస్తాను గాని వాడికిచ్చి మాత్రం నిన్ను చేయను. నువ్వవునన్నా కాదన్నా, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయితోనే నీ పెళ్ళి. గుర్తుంచుకో, కాదని ఎవరైనా అంటే నాలిక కోస్తా.